Hello guys, welcome to the channel. సో ఈరోజు మనం వచ్చేసి టీఎస్పీఈసీ 2024 రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఎట్లా ఫిల్ చేయాలి అది మొత్తం స్టెప్ బై స్టెప్ చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్లో విజిట్ చేసి మొత్తం చూద్దాం A to Z. దేర్ ఆర్ 4 స్టెప్స్. మనం ఫస్ట్ వచ్చేసి పేమెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం మన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మన పేమెంట్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే దాని స్టేటస్ చూడడానికి అయితే ఇంకో స్టెప్ అయితే ఉంది. అండ్ అట్ లాస్ట్ మనం ఫోర్త్కి వచ్చేసి మన ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ విత్ ది ఫీజ్ పేమెంట్ ఆ అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేస్తాము ఫర్ ది ఫర్దర్ రెఫరెన్స్. సో ఇవన్నీ వచ్చేసి మనం అఫీషియల్గా వెబ్సైట్ని విజిట్ అయ్యి అక్కడైతే మొత్తం చూద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి. అండ్ మనకు తెలుసు ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసి మనకి లైక్ 16th March 2024 నుంచి అయితే స్టార్ట్ అయింది. సో అది నిన్న. సో ఆల్రెడీ మీరు ఎవరైనా టీఎస్పీసీ 2024 అప్లై చేద్దాం అనుకుంటే మీరైతే ఇప్పటి నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 25/5/2024 విత్ లేట్ ఫీజ్ ఆఫ్ 5,000. సో 25/5/2024 వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అండ్ అది విత్ ఫైన్ అనమాట. అండ్ వితౌట్ ఫైన్ వచ్చేసి మనకి 10/5/2024. సో అదే మనకు లాస్ట్ డేట్. అండ్ మధ్యలో వేరే లేట్ ఫీజ్ అయితే ఉన్నాయి. సో విత్ దట్ యూ కెన్ అప్లై. బట్ ఎందుకన్నా మంచిది మనం లేట్ ఫీ లేకుండానే అప్లై చేస్తే మనకు కొంచెం మంచిగాని, బికాస్ పైసలు అనేది మనకి సేవ్ అవుతుంది. అండ్ ఇటువంటి కంటెంట్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ IN Nearby అండ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో ఇఫ్ యూ ఫౌండ్ ద కంటెంట్ యూస్ఫుల్. అండ్ ఎవరన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ లైక్ MTech కానీ M.Pharma కానీ లేకపోతే అదర్ హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి కదా ఆఫ్టర్ బీటెక్ లైక్ PG రిలేటెడ్ థింగ్స్, సో పోస్ట్ గ్రాడ్యుయేట్ రిలేటెడ్ థింగ్స్, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. బికాస్ ఈ వీడియో మీకు చూసినట్లయితే మీరైతే ఎర్రర్ లేకుండా అయితే ఫామ్ని అయితే ఫిల్ చేయగలరు. అండ్ మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి అరౌండ్ 1100 అయితే ఉంది. అండ్ ఫర్ అదర్ కేటగిరీస్ లైక్ SC, ST అండ్ PWD క్యాండిడేట్స్కి అయితే 600 ఉంది. సో మనమైతే ఇప్పుడు చూసేద్దాం ఎట్లా మనం ఫామ్ అనేది ఫిల్ చేయాలి వితౌట్ ఎనీ ఎర్రర్స్. అండ్ గైస్ నేను వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేనైతే మన డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ఫ్రమ్ దేర్. అండ్ మీకు ఏమైనా క్వైరీస్ అండ్ క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి టు ది మ్యాక్సిమం పీపుల్. అండ్ మీ ఫ్రెండ్స్తో ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఆప్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ టు గెట్ అడ్మిషన్ ఫర్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్. సో ఇది ఎగ్జామ్లో మీరైతే క్వాలిఫై అయితే సో డిఫరెంట్ యూనివర్సిటీస్ అండ్ అదర్ కాలేజెస్లో అయితే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు విత్ స్కాలర్షిప్ అండ్ ఫీజ్ రియంబర్స్మెంట్. ఇట్ విల్ బి గివెన్ బై ది గవర్నమెంట్. అంటే దాని కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మీరు ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వాలి విత్ గుడ్ ర్యాంక్. నెక్స్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది IN Nearby అని. సో మీరైతే అది జాయిన్ అయిపోండి. దాని లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో వితౌట్ ఫర్దర్ డిలే చలో మనం వీడియోని అయితే చూసేద్దాము. సో గైస్ ఏదైనా అఫీషియల్ సర్చ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి అక్కడైతే మనకు TSPEC 2024 అని టైప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ లింకే TSPEC 2024 ఉన్నది. సో దాన్ని అయితే ఓపెన్ చేద్దాము. అండ్ ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ఫ్రమ్ దేర్. అండ్ ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో. సో మనకు ఆల్రెడీ తెలుసు 16th 3/2024 అంటే 16th March 2024 అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో దాన్ని ఎట్లా చేయాలనేది ఇక్కడ చూద్దాం. సో మనం స్క్రోల్ డౌన్ చేసి కిందికి వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు అప్లికేషన్. సో ఇదే ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సింది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్ అంటే పైసలు కట్టినాక మన ఫామ్ అనేది మనం ఫిల్ చేయాలి. తర్వాత మన పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా అనేది మనం నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో అయితే చూసుకోవాలి. సో అక్కడ సక్సెస్ అయితే మీరైతే ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో మీ అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్ తీసుకోవచ్చు. సో మొత్తం అయితే 4 స్టెప్స్ ఉన్నాయి. సో అందులో 3 అయితే మనం చేయాలి. లాస్ట్ దానిలో మనం వచ్చేసి మన ఫామ్ ప్రింట్అవుట్ అయితే తీసుకొని పెట్టుకోవాలి ఫర్ ఫర్దర్ రెఫరెన్స్. సో ఫస్ట్ మనం అప్లికేషన్ ఫీ పేమెంట్లో అయితే పోయి చూద్దాం అక్కడక్కడ ఏం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అడిగారు. సో ఇక్కడ ఓపెన్ చేయగానే ఒక నోట్ అయితే వస్తుంది.
In case your amount is debited and the website gets disconnected before payment receipt generation, kindly compulsory check your payment status using payment status option by providing your details. If you get a message payment details not found, candidates is requested to go for fresh payment. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏమన్నా డిస్కనెక్షన్ ఏమన్నా వస్తే సో తర్వాత మీరైతే చెక్ చేసుకోండి అక్కడ పేమెంట్ స్టేటస్లో, అంటే నంబర్స్ వస్తుంది కదా రెఫరెన్స్ నంబర్, దాన్ని బట్టి ఒకవేళ అక్కడ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తే మీరైతే మళ్ళీ మన పేమెంట్ అనేది చేయాలని ఇక్కడ చెప్తుంది ఈ పాయింట్. సో దీన్ని క్లోజ్ చేసి అయితే ఇక్కడ చూద్దాం ఏమేమి ఇన్ఫర్మేషన్ అడిగిర్రు. సో ఫస్ట్ చూడొచ్చు ఇక్కడ ఫీ పేమెంట్ ఫర్ టీఎస్పీఈసీ 2024. సో అందులో వచ్చేసి మనకు ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. సో మీరైతే ఏ ఎగ్జామ్కి అయితే లైక్ క్వాలిఫై అయ్యారు కదా లైక్ బీటెక్ బీఈలో, సో మీ రూల్ నెంబర్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ నేమ్. సో మీ నేమ్, మీ సర్టిఫికేట్ మీద నేమ్ ఉంటుంది కదా, సో ఆ నేమ్ ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఏదైతే మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ లేదా లైక్ మార్క్ మేమో అయితే ఉంటుంది కదా దానిపైన ఉండే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్. సో మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఏ మొబైల్ నెంబర్ అయితే యాక్టివ్గా ఉంటుంది కదా, బికాస్ ఫర్దర్ కమ్యూనికేషన్స్ అయితే ఈ నెంబర్తోనే జరుగుతుంది. నెక్స్ట్ ఏదైనా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే అది కూడా ఇక్కడ ఇచ్చేయండి. సో అది మ్యాండేటరీ కాదు, ఇక్కడ రెడ్ స్టార్ ఉన్నది అయితే ఖచ్చితంగా ఫిల్ చేయాలి, మ్యాండేటరీ. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారు కదా లైక్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అది అయితే ఇవ్వండి. సో మీకు రిలేటెడ్ ఈమెయిల్స్ వస్తాయి ఫర్ ఫర్దర్ ప్రాసెస్. నెక్స్ట్ కేటగిరీ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడిగారు. సో ఆ కేటగిరీ డీటెయిల్స్ మీకు రిలేటెడ్ అయితే మీకు ఇక్కడ ఫిల్ చేసేసేయండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ. సో మీరైతే ఏ డిగ్రీ చేశారు, సో అవన్నీ డిగ్రీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. లైక్ బీఈ బీటెక్ చేస్తే రెగ్యులర్ ఇక్కడ ఉంది చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా, ప్లానింగ్, ఎంసీఏ, ఎంఎస్సి, సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి డిగ్రీస్. సో మీరు ఏ డిగ్రీ అయితే చేశారు ఆ రిలేటెడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేయండి. నెక్స్ట్ స్పెషలైజేషన్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ. సో మీరు ఏ స్పెషలైజేషన్ అయితే ఉంది డిగ్రీలో, సో ఇక్కడ చూడొచ్చు మనం బీఈ బీటెక్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ లైక్ సివిల్, మెకానికల్, కెమికల్, మెటీరియల్ సైన్స్, ప్లానింగ్, సో ఇవన్నీ అయితే స్పెషలైజేషన్స్ ఉంది. సో అకార్డింగ్లీ మీరు ఏదైతే చేశారో సో అది అయితే ఇక్కడ చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేమెంట్ టైప్. సో మీరు ఏ విధంగా అయితే మేము పేమెంట్ చేయాలని అనుకుంటున్నారో సో ఆ పేమెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం 6 పేమెంట్ వేస్ అయితే ఉంది. లైక్ నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి, నెట్ బ్యాంకింగ్ ఐసిఐసిఐ, నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ, నెట్ బ్యాంకింగ్ అదర్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. సో ఇక్కడ మనకి యూపీఐ ఆప్షన్ అయితే లేదు, మీరు డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ లేకపోతే ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ నుంచి అయితే కట్టవచ్చు. సో ఏదన్నా పేమెంట్ ఇక్కడ లైక్ సెలెక్ట్ చేయండి, ఏదన్నా గేట్వే చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ పైన అయితే క్లిక్ చేయండి. సో దానికన్నా ముందు ఇక్కడ చూడొచ్చు నోట్. సో ఇది ఆల్రెడీ మనకు పేజ్ స్టార్టింగ్ లోనే వచ్చింది. సో సేమ్ పాయింట్ ఇక్కడ అయితే మెన్షన్ చేసినారు. మళ్ళీ ఒక అడిషన్ పాయింట్ ఇక్కడ ఏముందంటే ఇఫ్ యూ గెట్ మెసేజ్ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, క్యాండిడేట్స్ ఈస్ రిక్వైర్డ్ టు గో ఫర్ ఎ ఫ్రెష్ పేమెంట్ and the amount for the failure transaction will be refunded to their debited bank account in 5 working days. సో ఒకవేళ మీ పైసలు కట్ అయ్యి ఒకవేళ అక్కడ ఫెయిల్ అని స్టేటస్ వస్తే సో వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. 5 వర్కింగ్ డేస్లో ఆ పేమెంట్ వచ్చేసి మీకు మళ్ళీ రీఫండ్ అవుతుంది. సో మీరు మళ్ళీ కొత్తగా అయితే పేమెంట్ చేయాలి ఫర్ ది అప్లికేషన్ ఫామ్. సో ఇవన్నీ చూసుకున్నాక ఇక్కడ అయితే మీరు ప్రొసీడ్ టు పేమెంట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయ కాబట్టి నాకు ఇట్లా వస్తుంది. సో మీరు ఇక్కడ పేమెంట్ అయిపోయినాక అయితే మీరు నెక్స్ట్ అయితే సబ్మిట్ మీద అయితే నొక్కాలి, క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్. సో ఆల్రెడీ మీరైతే అక్కడ పేమెంట్ చేసినాక మీకు ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. సో ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి ఇంకా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్. సో మీరు బీటెక్లో ఆ రూల్ నెంబర్ చెప్పాం కదా ఇంతకుముందు, సో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. చేసి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేసినాక మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయాలి. చేస్తే మీకు నెక్స్ట్ ఫర్దర్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంకా అడుగుతుంది. సో అవన్నీ మీరు ఫిల్ చేసేయాలి. సో ఫిల్ చేసినాక సబ్మిట్ చేసినాక యూ కెన్ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ హియర్. సో మీ పేమెంట్ స్టేటస్ ఫెయిల్ అయిందా లేదా సక్సెస్ అయిందా అని చూసుకోవాలంటే ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేస్తే మీ స్టేటస్ చూపిస్తుంది వెదర్ యువర్ ట్రాన్సాక్షన్ ఈస్ ఫెయిల్డ్ ఆర్ సక్సెస్. నెక్స్ట్ ఇవన్నీ చేసినాక లాస్ట్కి అయితే ప్రింట్ యువర్ ఫిల్
ఇన్ అప్లికేషన్ ఫామ్. సో మీరైతే ఇంతకుముందు ఏ అప్లికేషన్ అయితే ఫిల్ చేశారు కదా అండ్ మీ పేమెంట్ సక్సెస్ అయింది కదా, సో ఆ ప్రింట్ మీరు ఇక్కడైతే తీసుకోవచ్చు. సో దానిపైన క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, సో మీరు ఒకవేళ ఆ ఫామ్ ఫిల్ చేసిన మీకు అయితే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అండ్ నెక్స్ట్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి కూడా వస్తుంది కదా, సో ఆ రెండు ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ బీటెక్ లైక్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీ బీటెక్ ఆర్ బీ లేకపోతే ఎంసీఏ లేక ఎం ఫార్మా, సో ఆ హాల్ టికెట్ ఉంటుంది కదా, లైక్ బీటెక్ రూల్ నెంబర్ ఉంటుంది కదా, అది వచ్చేసి మీరు ఇక్కడైతే ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, సో అవన్నీ ఇక్కడ ఫిల్ చేసి ఇక్కడ గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేస్తే నేను ఇంతకుముందు అయితే లైక్ ఫిల్ చేయలేదు కాబట్టి ఇట్లా వస్తుంది. మీది ఫిల్ చేసి ఇక్కడ గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే మీ ఫామ్ అయితే వస్తుంది మీకు, మీరు ఫిల్ చేసిన ఫామ్. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫర్ యువర్ ఫర్దర్ రెఫరెన్స్. సో ఇదే నంబర్ మీరైతే 2024 TSPG సెట్ అప్లికేషన్ ఫామ్ని ఇలా ఫిల్ చేసి మీ పేమెంట్ చేసి మీరైతే మీ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ధన్యవాదములు. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే గివ్ ఎ థమ్స్ అప్ టు అవర్ వీడియో. అండ్ మన ఛానల్లో ఫస్ట్ టైం మీరు వీడియో చూసినట్లయితే మన ఛానల్ ఐఎన్ ఇయర్ బైన్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.